స్వాగతం. ఈ సెషన్లో మేము రీఫార్మాలో శిక్షణ మరియు అంచనాలు ఎలా పనిచేస్తాయో చూడబోతున్నాము. ఇది మీ పాత్రకు హృదయం, మీ సమూహాన్ని మంత్రిత్వంలో నైపుణ్యం వైపు మార్గనిర్దేశం చేయడం. మొదట 3 ముఖ్యమైన శిక్షణ మార్గదర్శకాలను చూద్దాం. శిక్షణ ఈ విధంగా ఉండాలి. నంబర్ 1, ఫలితాల ఆధారితమైనది. శిక్షణ రీఫార్మా యొక్క 37 ఫలితాలపై నిర్మించబడింది. ఇవి బైబ్లికల్, సరళమైన మరియు ప్రాయోగికమైనవి. సంప్రదాయ గ్రేడింగ్కు భిన్నంగా విద్యార్థులను నైపుణ్యం ఉన్న లేదా ఇంకా నైపుణ్యం పొందలేదు అని మార్క్ చేస్తారు. మీరు వారికి ప్రస్తుతం ఉన్న స్థితి నుండి అవసరమైన స్థితికి వెళ్లడంలో సహాయపడాలి, ప్రతి ఫలితాన్ని ప్రాక్టీస్లో ప్రదర్శించగలిగేలా. నంబర్ 2, పాల్గొనే విధంగా. సహాయకత్వం దీర్ఘ ఉపన్యాసాల గురించి కాదు. ఇవి చర్చ, ఫీడ్బ్యాక్ మరియు సమూహ కార్యకలాపాలకు స్థలం సృష్టించడం గురించి. మేము చెబుతాము, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వారు ఎక్కువ నేర్చుకుంటారు. మీ సమూహాన్ని సక్రియంగా పాల్గొనడానికి ప్రోత్సహించండి, ఎందుకంటే పాల్గొనడం లోతైన నేర్చుకోవడానికి దారితీస్తుంది. ప్రాక్టికల్ ఫెసిలిటేటర్ గైడ్ దీనికి సహాయపడుతుంది. నంబర్ 3, సందర్భీకృతమైనది. ప్రతి సమూహం భిన్నంగా ఉంటుంది. మీ సందర్భానికి అనుగుణంగా శిక్షణను అనుకూలీకరించండి. భాష, సంస్కృతి, విద్యాస్థాయి మరియు సాంకేతికత. మీ విద్యార్థులకు సరిపోతే మౌఖిక కథనం, నాటకం లేదా సంగీతాన్ని ఉపయోగించండి. ఫలితాలను ఎక్కడైనా నేర్పించవచ్చు, ఇంకా బైబిల్తో కూడిన చెట్టు కింద కూడా. ముఖ్యమైనది వాటిని సంబంధిత మరియు ప్రాయోగికంగా మార్చడం. ఇప్పుడు సమర్థవంతమైన అంచనాకు 5 కీలను పరిగణించుకుందాం. నంబర్ 1, ఉద్దేశ్యం. ముగింపుతో ప్రారంభించండి. అంచనా స్పష్టతతో ప్రారంభమవుతుంది. అడగండి, ఒక పాస్టర్ ఏమి తెలుసుకోవాలి, చెయ్యాలి మరియు ఉండాలి. ప్రారంభం నుండి ఫలితాలను దృష్టిలో ఉంచుకోండి, కాబట్టి ప్రతి కార్యకలాపం ప్రదర్శిత నైపుణ్యానికి దారితీస్తుంది. నంబర్ 2, సమగ్రత. క్రీస్తు వంటి స్వభావానికి సులభతరం చేసేవారు. మీ నిజాయితీ ముఖ్యమైనది. మీరు నైపుణ్యాన్ని ధృవీకరించే అంచనా పత్రంపై సంతకం చేస్తారు. సంక్షిప్త మార్గాలను నిరోధించండి. మీ సమగ్రత చర్చ యొక్క భవిష్యత్తును ఆకారంలోకి తీసుకువస్తుంది. మీ ప్రవర్తన నుండి విద్యార్థులు మీ బోధన కంటే ఎక్కువగా నేర్చుకుంటారు అని గుర్తుంచుకోండి. నంబర్ 3, పరిశీలన. మీరు ఆశించే దానిని పరిశీలించండి. వివిధ పద్ధతులను ఉపయోగించండి. సమూహ చర్చలు, మౌఖిక పని, ప్రాయోగిక పనులు, రాత నివేదికలు మరియు పరిశీలన. ఫలితాలు క్రింది 3 వర్గాలలో వస్తాయి: తలలు, బైబిల్ జ్ఞానం; చేతులు, సేవా నైపుణ్యాలు; మరియు హృదయాలు, చరిత్ర నిర్మాణం. అందువల్ల మీరు అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతి అంచనా వేయబడుతున్న ఫలితపు రకంపై ఆధారపడి ఉంటుంది. అంచనా మార్గదర్శకాలు ఈ విషయంలో మీకు సహాయపడతాయి. నంబర్ 4, సమీకరణ. శిక్షణలో నిర్మితమైన నిరంతర అంచనా. అంచనా ఒక తుది పరీక్ష కాదు, ఇది కొనసాగుతోంది మరియు శిక్షణలో సమీకృతంగా ఉంది. విద్యార్థులు సాధన చేస్తూ, పాల్గొంటూ ఉండగా మీరు నైపుణ్యాన్ని గమనించి నమోదు చేస్తారు. ఇది అంచనాను సహజంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది. నంబర్ 5, జోక్యం. మీరు సమస్యను చూస్తే జోక్యం చేయండి. ఒక విద్యార్థి ఇంకా నైపుణ్యం పొందలేదు అయితే మీరు జోక్యం చేస్తారు. శాండ్విచ్ పద్ధతిని ఉపయోగించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రోత్సాహంతో ప్రారంభించండి, తరువాత మెరుగుదల కోసం ప్రాంతాలు, తరువాత సిఫార్సులు. కరుణ మరియు నిజం కలిసి విద్యార్థులను ఎదగడానికి సహాయపడతాయి. సారాంశంగా, శిక్షణ ఫలితాల ఆధారంగా పాల్గొనే మరియు సందర్భీకరించబడింది. అంచనాలు ఉద్దేశపూర్వకంగా ఉంటాయి. అవి సమగ్రత, పరిశీలన, సమీకరణ మరియు జోక్యం ద్వారా గుర్తించబడతాయి. ఈ సూత్రాలు కలిసి మీ సమూహం మంత్రిత్వానికి నిజమైన నైపుణ్యాన్ని ప్రదర్శించడాన్ని నిర్ధారిస్తాయి. తదుపరి దశలో ప్రపంచవ్యాప్తంగా సౌకర్యవంతులను ఒకటిగా చేసే భాగస్వామ్య అవసరాలను చూద్దాం.